మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ భూమి మీద పుట్టడం ఎంత సత్యమో గిట్టడం కూడా అంతే సత్యం. జనన మరణాల చక్రంలో చిక్కుకున్న మానవుడు జీవితాంతం ఎన్నో బంధాలను, అనుబంధాలను, ఆస్తులను, పాస్తులను కూడబెట్టుకుంటూ పరుగులు తీస్తుంటారు. కానీ అంతిమ ఘడియల్లో తనతో వచ్చేది ఏదీ లేదని, తాను చేసిన కర్మఫలం మాత్రమే తన వెంట వస్తుందని ఎన్నో వేదాంత శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఒక అతిపెద్ద సందేహం, భయం లేదా ఆచారపరమైన ప్రశ్న, ఒకరు చనిపోయినప్పుడు వారి పాడె మోయవచ్చా? మోస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? కేవలం రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు మాత్రమే మోయాలా? తెలిసిన వారు, స్నేహితులు లేదా మానవతా దృక్పథంతో ఇతరులు పాడె మోస్తే ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో సందేహాలకు ఈరోజు మనం సంపూర్ణమైన, స్పష్టమైన సమాధానాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మరణం పట్ల, మృతదేహం పట్ల మీకున్న భయాలు, అపోహలు శాశ్వతంగా తొలగిపోతాయి. నిజానికి పుట్టుట, గిట్టుట అనేవి ఈ సృష్టిలో అత్యంత సహజమైన ప్రక్రియలు. కానీ మనం పుట్టినప్పుడు పండగ చేసుకుంటాం, బంధుమిత్రులను పిలిచి సంబరాలు చేస్తాం. ఒక శిశువు జన్మించినప్పుడు ఆ ప్రదేశాన్ని ప్రసూతి చికిత్సాలయం లేదా మెటర్నిటీ హాస్పిటల్ అని పిలుస్తాం. దానికి మన సంస్కృతంలో ఉన్న అసలైన పేరు సూతిక గృహము. సూతిక గృహము అంటే సూతకము అని అర్థం. అంటే పురిటి మైల. బిడ్డ పుట్టినప్పుడు ఒక 10 రోజుల పాటు ఆ కుటుంబానికి ఎలాగైతే మైల, సూతకం ఉంటుందో, మనిషి చనిపోయిన తర్వాత కూడా చివరికి అదే 10 రోజుల పాటు సూతకం ఉంటుంది. పుట్టుకకు 10 రోజులే, చావుకు 10 రోజులే. కానీ పుట్టేటప్పుడు మనిషి తాను క్యావుమని ఏడుస్తూ పుడతాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఆనందిస్తారు. అదే మనిషి భూమి మీద తన ప్రయాణం ముగించిపోయేటప్పుడు తాను నిశ్శబ్దంగా ఉండిపోయి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ భోరున ఏడ్పిస్తాడు. తాను సంపాదించిన ఆస్తులు, హోదాలు, బంధాలు అన్నీ అక్కడే వదిలేసి ఒక అనామకుడిగా మట్టిలో కలిసిపోవడానికి సిద్ధమవుతాడు. ఈ 2 దశల మధ్య ఉన్నదే జీవితం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మృతదేహం ఎదురైనప్పుడు లేదా ఒకరు మరణించినప్పుడు మనం ఎలా వ్యవహరించాలి అన్నది చాలా ముఖ్యం. మన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అనాథ ప్రేత సంస్కారి కోటి యజ్ఞ ఫలం భవేత్. ఈ ఒక్క వాక్యంలో ఎంతటి నిగూఢమైన అర్థం ఉందో ఆలోచించండి. ఒక అనాథ శవానికి లేదా దిక్కులేని మృతదేహానికి దహన సంస్కారాలు చేసినా లేదా ఒకరి అంతిమ యాత్రలో పాల్గొని పాడి మోసినా వాళ్లకు లభించే పుణ్యఫలం ఎంతో తెలుసా? ఏకంగా 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యం కేవలం ఒక శవానికి గౌరవంగా అంతిమ సంస్కారాలు చేయడం వల్ల, ఆ పాడెను తమ భుజాలపై మోయడం వల్ల వస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పాడె మోయడంతో సమానమైన పుణ్యకార్యం మరొకటి లేదని దీని అర్థం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ అద్భుతమైన ధర్మ సూక్ష్మం మరింత మందికి చేరుతుంది. వారి జీవితాల్లో ఉన్న అపోహలను కూడా తొలగిస్తుంది. అందరికీ ఈ ధర్మ జ్ఞానాన్ని పంచిన పుణ్యం మీకు కూడా దక్కుతుంది. పాడి మోయడం ఎంతటి పుణ్యమో చెప్పడానికి మన పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు రామావతారంలో ఉన్నప్పుడు తన సొంత తండ్రి దశరథ మహారాజుకు అంతిమ సంస్కారాలు చేసే అదృష్టాన్ని నోచుకోలేదు. ఆ పుణ్యఫలం ఆయనకు దక్కలేదు. కానీ సీతాన్వేషణలో ఉన్నప్పుడు రావణుడి చేతిలో గాయపడి ప్రాణాలు వదిలిన జటాయువు అనే ఒక పక్షికి శ్రీరాముడు స్వయంగా అంతిమ సంస్కారాలు చేశాడు. ఒక జంతువు లేదా పక్షి అని చూడకుండా తన తండ్రికి సమానమైన గౌరవాన్నిస్తూ లక్ష్మణుడి చేత కర్రలు తెప్పించి చితిపేర్చి ఆ జటాయువుకు స్వయంగా దహన సంస్కారాలు చేశాడు. అప్పుడు రాముడేమన్నాడు? లే పక్షి, ఓ పక్షి, నీవు లేచి నేరుగా స్వర్గానికి వెళ్ళిపో అని మోక్షాన్ని ప్రసాదించాడు. అదే మన లేపాక్షి. ఆ పేరులోని లేపక్షి అనే అర్థం దాగి ఉంది. భగవంతుడే స్వయంగా ఒక పక్షికి అంతిమ సంస్కారాలు చేసి దానికి స్వర్గప్రాప్తిని కలిగించాడు అంటే మరణాంతరం మనం చేసే అంతిమ సేవ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. మనం సమాజంలో ఎన్నో నమ్మకాలను, శకునాలను పాటిస్తుంటాం. ఒక శుభకార్యానికి వెళ్తున్నప్పుడు ఎదురుగా శవం వస్తే అది చాలా శుభసూచకమని సంతోషిస్తాం. అదే మృతదేహాన్ని తాకితే మాత్రం అశుభమని మైలపడిందని స్నానాలు చేస్తాం.
అలాగే అడవిలో నక్క ఎదురుగా వస్తే చెడు జరుగుతుందని భయపడతాం. కానీ అదే నక్కతోక తొక్కితే అదృష్టం పట్టుకుందని, అందుకే వీడికి అంత లాభం వచ్చిందని నక్కతోక తొక్కి వచ్చాడు అని సామెతలు వాడతాం. అయితే ఒకవేళ రాత్రిపూట నక్క కూత వినబడితే మాత్రం మళ్ళీ ఏదో కీడు జరుగుతుందని భయపడతాం. ఇవన్నీ కేవలం మన భావనా బలం మాత్రమే. మనం ఎలా భావిస్తే అలా జరుగుతుందని మన మనసు ఏర్పరచుకున్న ఒక భ్రమ. కానీ సత్యమేమిటంటే ఒక మృతదేహం ఎప్పటికీ అశుభం కాదు. ఎప్పుడైతే ఆ శరీరం లోపల ఉన్న జీవుడు అంటే ఆత్మ ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడో ఆ క్షణం నుండి ఆ శరీరం ఆరాధ్యంగా మారుతుంది. అవును, ఆరాధించదగినదిగా మారుతుంది. భగవంతుడు నివసించిన ఒక ఆలయం లాంటి ఆ శరీరం ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత పితృదేవతలకు ప్రతిరూపంగా మారుతుంది. ఈ ఆరాధన ఒక గొప్ప పితృయజ్ఞం. అందుకే పెళ్లికి ముందు కూడా నాంది సమారాధనలో ఇరహవాచనం అనే ప్రక్రియ ద్వారా 3 తరాల పితృదేవతలను ఆవాహన చేసి ఆరాధించి అఖండ జ్యోతిని వెలిగించి నేను వివాహం చేసుకుంటున్నాను, నా దీవెనలు నాకు కావాలి అని కోరుకుంటారు. పితృదేవతల రోజుల్లో ఆ 3 రోజులు ఇంట్లో నైవేద్యం పెట్టి పూజిస్తారు. పితృదేవతల ఆశీస్సులు బాగుంటేనే పిల్లలు బాగుంటారు, వంశం వృద్ధి చెందుతుంది. ఈ రోజుల్లో పిల్లలు చెడిపోతున్నారు, మాట వినడం లేదు అని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. దీనికి కారణం సెల్ ఫోన్లు చేతికి ఇచ్చి బాధ్యత తీరిపోయిందని అనుకోవడమే కాదు, పెద్దల పట్ల పితృదేవతల పట్ల సరైన గౌరవం ఆరాధన లోపించడం కూడా ఒక కారణమే. సాంకేతికత అనేది అభివృద్ధికి వాడుకోవాలి, కానీ అది మన బంధాలను సంస్కృతిని చెడగొట్టేలా ఉండకూడదు. ఇక అసలు విషయానికి వస్తే, ఒకరి చనిపోయినప్పుడు ఎవరైనా పాడె మొయ్యవచ్చా అంటే నిస్సందేహంగా మొయ్యవచ్చు. దీనికి కుల మత బంధుత్వ భేదాలు లేవు. ఆ శరీరం ఆరాధ్యమైనప్పుడు దానిని మోయడం దైవ ఆరాధనతో సమానం. అంతిమ యాత్రల్లో వాద్యాలు మోగుతుంటాయి. పెళ్లికి మోగే వాద్యాల శబ్దం వేరు, చావుకు మోగే వాద్యాల శబ్దం వేరు. రెండూ ఒకే వాయిద్యాలైనా వాటిలో పలికే నాదం మన భావనల పరంపరను తెలియజేస్తుంది. అక్కడ జరిగేవి ఒక పవిత్రమైన యజ్ఞం కాబట్టి ఆ పుణ్యం చాలా గొప్పది. బంధువులు, స్నేహితులు, ఆఖరికి పరిచయం లేనివారు కూడా ఆ భుజాన్ని మార్చుకోవడానికి ఎందుకు వస్తారంటే ఈ జీవన తరంగాలలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకు ఈ బంధం అన్న వేదాంత తత్వాన్ని గుర్తు చేసుకోవడానికి. మరణించిన వ్యక్తికి మనం చేసే ఆఖరి సేవ అదే. అక్కడ పారె మోయడం, 2 తెల్ల బియ్యం గింజలు వేయడం, ఒక నీటి చుక్క వదలడం, చితిపై ఒక చిన్న కర్ర ముక్క వేయడం, ఇవన్నీ ఒక మనిషి జీవితంలో చేసుకోగలిగిన అత్యంత అదృష్టకరమైన పుణ్యప్రదమైన పనులు. అయితే పార మోసేవారికి కొన్ని నియమాలుంటాయి కదా అని కొందరు అడుగుతారు. శాస్త్రరీత్యా చూస్తే పాడను సిద్ధం చేసి కట్టేటప్పుడే ఒక చిన్న యజ్ఞం లాంటిది చేసి నలుగురికి ఒక దీక్షనిస్తారు. వారికి పవిత్రాలు ఇచ్చి ధారణ చేయించి ముందు నిలబెడతారు. వారు మృతదేహాన్ని మోసుకుంటూ సగం దూరం వెళ్లిన తర్వాత దింపుడు కళ్ళం దగ్గర దాన్ని కింద దించి అప్పటి వరకు ముందు మూసిన ఇద్దరు వెనక్కి, వెనుక మూసిన ఇద్దరు ముందుకు వస్తారు. ఇదంతా ఒక శాస్త్రబద్ధమైన ఆచారం. కానీ లోకల్లో ఆ అదృష్టాన్ని పొందడానికి ఎవరైనా సరే మధ్యలో వచ్చి భుజం మార్చవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. మనం ప్యాంటు వేసుకున్నామా, షర్టు వేసుకున్నామా అనేది ముఖ్యం కాదు. మన మనసులో ఉన్న సేవాభావం ముఖ్యం. భుజం మార్చడం అనేది సేవ చేయడం. ఈ సాంప్రదాయం కేవలం హిందువులకే పరిమితం కాలేదు. మహమ్మదీయ సోదరులో కూడా ఈ ఆచారం బలంగా ఉంది. వాళ్ళు అంతిమ యాత్రను చెడుగా చూడరు, అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరే పక్కన పెట్టి వచ్చి ఒక క్షణం పాటు ఆ పాడను తమ భుజాలతో తాకించి దండం పెట్టుకుని వెళ్తారు. ప్రతి మతంలోనూ సాంప్రదాయంలోనూ ఇలాంటి మంచి విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిని మనం కాదనలేము, స్వీకరించాలి. ఇదంతా కేవలం అదృష్ట ఫలమే. మనకు ఒక అవకాశం దొరికింది ఆ పుణ్యాన్ని మూటగట్టుకోవడానికి. లోకల్లో పల్లెటూళ్లలో పెద్దలు ఒక మాట అంటుంటారు, ఒక నలుగురితోనైనే బాగుండురా, నలుగురిలో కలిసిపోరా అని. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత కోటీశ్వరుడివైనా, ఎంత గొప్ప హోదాలో ఉన్నా, ఆఖరికి నీ ప్రాణం పోయినప్పుడు నిన్ను నీ ఇంటి గడప దాటించి ఆ శ్మశానానికి తీసుకువెళ్ళి నీకు సేవ చేయడానికి ఆ నలుగురు మనుషులు ఖచ్చితంగా కావాలి. ఆ నలుగురు తోడు రాకపోతే నీ ప్రయాణం పూర్తి కాదు. అందుకే మనిషికి నలుగురితో సత్సంబంధాలుండాలి. మనం తెలుసుకోవాల్సింది ఒకటే, శవాన్ని ఆరాధించడం, పాడి మోయడం అనేది అత్యంత శ్రేష్టమైన మంచి పని. చాలామంది ఒక అపోహతో భయపడుతుంటారు.
పాడి మూస్తే లేదా శ్మశానానికి వెళితే రాత్రిపూట కలలో ఆ శవమే కనిపిస్తుందని, దయ్యంగా భూతంగా మారి పీడిస్తుందని భయపడి జ్వరాలు తెచ్చుకుంటారు. ఇదంతా కేవలం అజ్ఞానం. మనం భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అది ఆరాధ్య దైవం, ఒక పితృదేవత. వారి ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాయి. ఈ రోజుల్లో సమాజంలో గొప్ప మార్పు వస్తుంది. ప్రభుత్వం వారు సైతం అంతిమయాత్రను గౌరవప్రదంగా సాగనంపేందుకు వైకుంఠయాత్ర పేరుతో వాహనాలను ఏర్పరుస్తున్నారు. వైకుంఠ ధామాలను అత్యంత సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలలో దీనికోసం చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఒక గొప్ప పితృయజ్ఞం కోసం చేస్తున్న ప్రయత్నం. వారి సేవలు అభినందనీయం. శ్మశానం అనగానే భయపడే పరిస్థితి పోవాలి. అక్కడ కూడా మారేడు చెట్లను, తులసి చెట్లను పెంచాలి. అదొక పవిత్రమైన స్థలంగా, దేవాలయంలా మారాలి. ప్రజలు కూడా ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందించి చేతనైన ఆర్థిక లేదా శారీరక సహాయం చేసి ఆ స్థలాలను అభివృద్ధి చేయాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అంతిమ సంస్కారాలకు వెళ్ళిన తర్వాత స్నానం చేసి ఆ విడిచిన బట్టలన్నీ అక్కడే శ్మశానంలోనూ కాలువగట్టునో పడేసి ఆ ప్రాంతాన్ని కలుషితం చేయడం చాలా తప్పు. ఇది పుష్కరాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చేసే తప్పు లాంటిదే. శబరిమల అయ్యప్ప సేవకని మండల దీక్ష చేసి వెళ్తాం, లేదా రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేస్తాం. ఆ తర్వాత నల్లటి వస్త్రాలను, పాత బట్టలను అక్కడే నీళ్లలో పడేసి వచ్చేస్తాం. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయాలలోని ఎవరెస్ట్ శిఖరానికి వెళ్లే పర్వతారోహకులు కూడా తాము వాడిన ప్లాస్టిక్ సీసాలు, చెత్త అంతా అక్కడే పడేసి ఆ పవిత్రమైన ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇది మహాపాపం. పవిత్రమైన స్థలాలను, ఆరాధ్యమైన ప్రదేశాలను కలుషితం చెయ్యకూడదు. వాటిని పరిశుభ్రంగా, దేవాలయాల వలె పవిత్రంగా ఉంచినప్పుడే మనకు నిజమైన శ్రేయస్కరం, ఆనందం లభిస్తాయి. సూతకం తీర్చుకోవడానికి స్నానం చేసిన తర్వాత ఆ బట్టలను ఉతుక్కొని తిరిగి వాడుకోవచ్చు, లేదా సరైన పద్ధతిలో వాటిని పారవేయాలి. కానీ పవిత్ర స్థలాలను చెత్త కుండీలుగా మార్చకూడదు. చివరిగా ఈ వీడియో ద్వారా మీకు కలగాల్సిన సంపూర్ణమైన క్లారిటీ ఒకటే. ఒకరు చనిపోయినప్పుడు వారు మీకు బంధువులైనా, స్నేహితులైనా, లేదా కేవలం ముఖపరిచయం ఉన్నవారైనా సరే, అవకాశం వస్తే వెనుకాడకుండా వెళ్ళి వారి పాడెను మోయండి. అది కేవలం తోబుట్టెలు, కొడుకులు మాత్రమే చేయాల్సిన పని కాదు. ఇది మానవజాతి మొత్తానికి సంబంధించిన సామాజిక, ఆధ్యాత్మిక బాధ్యత. అనాథ ప్రేత సంస్కారి కోటి యజ్ఞ ఫలం భవేత్ అన్నట్లుగా ఒక వ్యక్తి అంతిమయాత్రలో భుజం వేయడం వల్ల మీరు కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యాన్ని మీ ఖాతాలో వేసుకుంటారు. పాడి మూస్తే 100% మీ జీవితంలో జరిగేది ఇదే. మీలో మరణం పట్ల ఉన్న భయం, అసహ్యం శాశ్వతంగా తొలగిపోతాయి. అహంకారం నశించి జీవితం యొక్క పరమార్థం బోధపడుతుంది. అంతిమ ఘడియల్లో ఆ ఆత్మకు మీరు చేసే ఆ చిన్న సేవ మీకు జీవితాంతం రక్షగా నిలుస్తుంది. మృతదేహం అనేది దయ్యం కాదు, భూతం కాదు. అది ఆత్మ వదిలి వెళ్ళిన ఒక పవిత్రమైన దేవాలయం. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే భయపడకుండా ముందుకు వెళ్ళండి. నలుగురిలో ఒకరిగా నిలబడండి. మానవ జన్మకు సార్థకతను చేకూర్చుకోండి. ఈ సత్యాలను గ్రహించి అపోహలను వీడి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుదాం. సకల ప్రాణులకు సద్గతులు ప్రాప్తించుగాక. స్నానాల గదిలో లేదా బాత్రూంలో దయచేసి ఈ 6 వస్తువులు పెట్టకండి. లక్ష్మీదేవి ఇంటికి రాదు, వచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది. విపరీతమైన పేదరికాన్ని అనుభవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మన గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, స్నానపు గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు. స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించే స్నానాల గదిని నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం. ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఆ ఇంట్లో ఆనందము, సిరి సంపదలు, ఆరోగ్యం వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తును పాటించాలి. వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ స్నానాల గది ఉండకూడదు.
స్నానాల గదిని దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగునే ఎంచుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు స్నానాల గది కోసం మంచివి. స్నానాల గదిలో కుళాయిలు నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు. ప్రతి స్నానాల గదికి కిటికీ ఉండాలి. దాని నుంచి ప్రతికూల శక్తి బయటికి వెళ్తుంది. ఆ కిటికీ కూడా తూర్పు, ఉత్తరం, పడమర వైపు ఉండాలి. అయితే స్నానాల గదిలో పొరపాటున కూడా ఒక 6 వస్తువులు పెట్టకూడదు. కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి. పేదరికం అనుభవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మీ స్నానాల గదిలో ఈ 6 వస్తువుల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే తొలగించేయండి. మరి ఇంతకీ స్నానాల గదిలో అస్సలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. స్నానాల గదిలో ఉండకూడని మొట్టమొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అద్దం. ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దాన్ని స్నానాల గదిలో ఉంచకూడదు. ఇంట్లో కూడా ఉంచకూడదు. చాలామంది ఇంట్లో పగిలిపోయిన చిన్న అద్దాలు ఉంటే వాటిని బాత్రూంలో పెట్టుకుని వినియోగిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. పగిలిన అద్దాలను పడేయాలి. పగలని అద్దాలను మాత్రమే వినియోగించుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, పేదరికంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి మీ బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు ఉంటే తీసి పడేయండి. చాలామంది పగిలిన అద్దాల్లోనే ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఒక 20 రూపాయలు పెడితే మంచి అద్దం వచ్చేస్తుంది. మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేసేస్తాం. ఒక చిన్న అద్దం కొనుక్కోండి. దానిని స్నానాల గదిలో పెట్టుకుని వాడుకోండి. అంతేకాని పగిలిన అద్దాలు బాత్రూంలో పెట్టవద్దు. ఒకవేళ తెలియక పెట్టినా వెంటనే అక్కడి నుండి తొలగించేయండి. ఇక రెండవ వస్తువు ఏమిటంటే వెంట్రుకలు. వెంట్రుకలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు. కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది కదా, ఆ జుట్టునంతా కలిపి ఒక చోట దాచుకుంటారు. ఆ జుట్టును అమ్మితే డబ్బులు కానీ లేదా చిన్న చిన్న వస్తువులు కానీ ఇస్తారు. కనుక ఆడవారు ఒక కవర్లో ఊడిన వెంట్రుకలన్నిటినీ కూడా వేసి దాస్తూ ఉంటారు. కానీ ఆ వెంట్రుకలను స్నానపు గదిలో అస్సలు పెట్టకూడదు. స్నానాల గది చంద్రస్నానం కనుక వెంట్రుకలను అక్కడ ఉంచకూడదు. ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకోవాలి అనుకుంటే వేరే ఎక్కడైనా సరే పెట్టుకోండి, కానీ స్నానాల గదిలో మాత్రం పెట్టవద్దు. స్నానాల గదిలో స్నానం చేసేటప్పుడు వెంట్రుకలు పడినా వెంటనే తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇక కట్టుకుని విప్పిన మలిన వస్త్రాలను కూడా స్నానాల గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఎప్పటికప్పుడు తీసేయాలి. కొంతమంది మగవారు టవల్ చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. స్నానం అయిపోయాక ఆ టవల్ని అక్కడే విప్పేసి వదిలేస్తారు. ఆ తడి వస్త్రం తీయరు. 2 రోజులైనా 3 రోజులైనా అలాగే వదిలేస్తారు. దాంతో ఆ తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది. అక్కడికి దోమలు, ఈగలు వస్తాయి. కాబట్టి అలాంటి తడి వస్త్రాలను బాత్రూంలో ఉంచకూడదు. అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతికేసుకోవాలి. అంతేగాని 2-3 రోజులు అలాగే స్నానాల గదిలో వదిలివేయకూడదు. ఇక 4వ వస్తువు ఏమిటంటే చీపురు కట్ట. చాలామంది చీపురు కట్టతో స్నానపు గదిని శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి ఆ చీపురును కూడా స్నానాల గదిలోనే పెట్టి వదిలేస్తారు. కానీ అలా చేయకూడదు. శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి. చీపురు కట్ట లక్ష్మీప్రదం కాబట్టి అలాంటి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మి ఎప్పటికీ మీ ఇంటికి రాదు. స్నానాల గదిలో ఉండకూడని 5వ వస్తువు ఏమిటంటే చెప్పులు. చెప్పులను ఎప్పుడూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. 6వ వస్తువు ఏమిటంటే డస్ట్బిన్. చాలామంది స్నానాల గదిలో స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి చిన్న డస్ట్బిన్ పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. షాంపూ కవర్లు, సోప్ కవర్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసి బయటపడేసుకోవాలి. అంతేకాని వాడేసిన షాంపూ ప్యాకెట్లు, సబ్బు ప్యాకెట్లు, చెత్తా చెదారం అంతా కూడా స్నానపు గదిలో ఉంచటం మంచిది కాదు. ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది.
ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 6 వస్తువులు మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే తొలగించేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.